సంక్రాంతి అనగా 3 రోజుల పండగ. తెలుగువారికే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న అన్ని కులాల మతాల వారికి పల్లె పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి మాత్రమే. ఎందుకంటే సంక్రాంతి అనగానే సంక్రాంతి అంటే కొత్త కాంతి. మనం కొత్త కాంతిని ఆ రోజు నుంచి మనం ఆస్వాదిస్తాం. ఎందుకంటే సూర్యుడు ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఆయనం అంటే ఉత్తరాయణం. మనకి 2 ఆయనాలు ఉంటాయి ప్రతి సంవత్సరం, దక్షిణాయనం, ఉత్తరాయణం. దక్షిణాయనం నుంచి జనవరి నెలలో సంక్రాంతి రోజున ఆ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఆ సందర్భాన్ని సంక్రాంతి అంటే కొత్త కాంతి తెచ్చి ఇచ్చిన ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు. అందుకనే మనకి ఆ రోజున సంక్రాంతి రోజున పల్లె పండుగ అని చెప్పుకుంటూ ఉంటాం. మనం పల్లె పండుగ అంటే ఏంటికి, పాడి పశువులు మనకి రైతులు పల్లెటూళ్ళు చూసినట్లయితే రైతులు మనకి ఆ ఆరుగాలం శ్రమించినటువంటి ఆ పంటనంతా ఒక చీట చేర్చి వారు పండుగ జరుపుకుంటారు. అంతే భగవంతుడు అత్యంతమైన సంపదనిచ్చాడు. సంపద అంటే ఏంటి, ఇక్కడ గో సంపద, పశు సంపద, పాడి సంపద, ఈ 3 సంపదలే మనకి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అలాంటి ఆరుగాలం నుంచి వచ్చినటువంటి ఆ పంటని రైతులు, గ్రామ ప్రజలు, పల్లెటూరులో అందరూ చేరి ఆ పండగ జరుపుకుంటారు. ఆ పండగలో మళ్ళీ 3 రోజులు ఉన్నాయి. 1 భోగి, 2 సంక్రాంతి, 3 కనుమ. మొదటి రోజు భోగి. భోగి అంటే ఏంటి అంటే ఇది చలికాలంలో వస్తుంది కదా, తెల్లవారుజామున ఆ మంచు కురిసే ఆ పల్లెటూరు వాతావరణంలో మనం ప్రతి ఇంటి ముందు కనుక మనము ఆ భోగి మంటలు వేసుకుంటాం. అంటే ఆ భోగిలో పిడకలు, ఇలాంటివి ఆవు పిడకలతో చేసినటువంటి ఇట్లాంటివి శుభ్రమైనటువంటి వస్తువులు, దైవిక వస్తువులు అన్నమాట. ఇవన్నీ వేసి మనము ఆ వేడిని పుట్టిస్తాం అన్నమాట. పొద్దున పూట భోగి మంటలు అంట. ఆ భోగి మంటల్లో పాలను పొంగిస్తారు. పల్లెటూరులో ఆ పాలను కూడా పొంగిస్తుంటారు, పరవణం చేస్తుంటారు అన్నమాట. ఆ భోగి మంటల్లో కాకుండా అలాగే ఆ పిడకలతో చేసినటువంటి ఆ నైవేద్యం పెట్టి ఆ ప్రకృతికి ఇక్కడ నైవేద్యం పెడతారు. అందుకనే భోగి మంటలు, పాలు పరవాణం చేసేది దాంట్లో ఉన్న ఆంతర్యం అది. ఆ భోగి మంటలు కాకుండా ఆ రోజున భోగి రోజున ఏం చేస్తాం, చిన్న పిల్లలకి అంటే 5-6 సంవత్సరాలు కింద ఉన్న ఆ చిన్నపిల్లలకి మనము ఆ భోగి రోజున మనము పేరంటం చేస్తాం. అంటే చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ పేరంటానికి పిలిచి వాళ్ళ చేత అంటే ముత్తైదువులతో ఆశీర్వాదం ఇప్పిస్తాం ఆ రోజున. అందుకనే భోగి రోజున మనము రేగిపళ్ళు, అలాగే అక్షతలు, ఇవన్నీ మనము ఆ చిన్నపిల్లల మీద తల మీద వేసి వారి ఆయుష్ కొరకు అంటే ఆశీర్వాదం ఇచ్చి ఆయుష్ కొరకు చిరంజీవ అని వారిని ఆశీర్వదిస్తూ అందరిని ముత్తైదువులతోటి ఆ పేరంటానికి పిలిచి పిల్లలని వారిని ఆశీర్వదించడం జరుగుతుంది. అదే భోగి పండుగలో ఉన్న ముఖ్య ఉద్దేశం. సంక్రాంతి అంటే కొత్త కాంతి. సూర్యభగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన రోజు సంక్రాంతి. ఆ రోజున ఎక్కడ ఉన్నా సరే దేశ విదేశాల్లో ఉన్న పట్టణ ప్రజలందరూ తమ గ్రామాలకు చేరుకొని కుటుంబ సమేతంగా అంటే ఉమ్మడి కుటుంబాలు ఇక్కడ మనం చూస్తుంటాం. ఉమ్మడి కుటుంబాలు అన్నీ ఒకచోట చేరి ఆ సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటాయి. ఆ రోజున కొత్త బట్టలు వేసుకొని చక్కగా అందరూ పళ్ళు పలహారాలు నైవేద్యంగా స్వామివారికి పెట్టి, అమ్మవారికి పెట్టి వాటిని నైవేద్యంగా తీసుకొని ఆ రోజున గాలిపటాలు కూడా మనము తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గాలిపటాలు కూడా మనం ఎగరేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇది ఒక సత్సాంప్రదాయం. సనాతన హిందూ ధర్మంలో వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఆ గాలిపటాలు ఎగిరివేయడం. అలాగే సంక్రాంతి రోజున అందరూ కలిసి మనము ఆ పండించిన పంటలను, పాడిని, పశువుని పూజిస్తామన్నమాట. అందుకనే సంక్రాంతి రోజున ఎక్కడ ఉన్నా సరే ప్రజలందరూ గ్రామాల్లోకి చేరి వారి ఇళ్లలోకి చేరి సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఇక 3వ రోజు మనము భోగి, సంక్రాంతి, కనుమ అనుకున్నాం. ఇక 3వ రోజు కనుమ. అంటే కనుమ అని ముక్కనుమ కూడా అని అంటూ ఉంటారనమాట. ఆ రోజున ఈ 2 రోజులు ఏదైతే సంతోషంగా మనం ఉన్నామో ఆ సంక్రాంతి పురుషుణ్ణి మనం సాగనంపాలి. ఎలా సాగనంపాలి? అందుకనే మనం ఇండ్ల ముందు చూసినట్లయితే మన కనుమ రోజున ముగ్గులు వేస్తాం, రథం ముగ్గు వేస్తాం. ఆ రథంలో సాగనంపుతాం అనమాట. ఆయన సంక్రాంతి పురుషుణ్ణి సాగనంపుతాం. అంటే మన ఇంటికి వచ్చి మన ఆశీర్వదించి వెళ్ళాడు కాబట్టి ఆ సంక్రాంతి పురుషుణ్ణి ఆ రథంలో అంటే ప్రతి ఇంటి ముందు మీరు చూడండి, కనుమ రోజున ముగ్గు వేస్తుంటారు, రథాల ముగ్గులు వేస్తుంటారు ఇండ్ల ముందు. ఆ రథాల ముగ్గులో ఆ సంక్రాంతి పురుషుడిని మనం సాగనంపుతాం. అంటే మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, మంచి పండుగలు జరుపుకున్నాం, సుఖ సంతోషాలతో ఉమ్మడి కుటుంబాలతో మనం చక్కగా జరుపుకున్నాం కాబట్టి
ఆ సంక్రాంతి పురుషుడిని మనం సాగనంపడానికి ఆ ముగ్గు ద్వారా వాడిని సాగనంపుతాం. అదే కనుమ అంటారు. అలాగే ఆ రోజున కనుమ రోజున కూడా పశువులను, ముఖ్యంగా మనం పాడి పశువులు ఏవైతే ఉంటాయో ఆవులు, గేదెలు, వాటిని మనం పూజిస్తాం. అంటే మనం చూడండి, మన సనాతన హైందవ ధర్మంలో ప్రతి ఒక్కటి పూజనీయమే. చెట్టు, పుట్ట, పశువు అన్నీ ఆ దేవతలతో పాటు అన్నీ పూజనీయమే. అదే మన సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పదనం. మనం దాన్ని గమనించాలి తప్పకుండా. అలా ఆ రోజున కనుమ రోజున మన పాడి సంపదను, ఎందుకంటే మనం ఆరుగాలం శ్రమించి మనకి పంటనిచ్చినటువంటి ఆ గోమాతలు కానీ, గేదెలు కానీ, బర్రెలు కానీ, అలాగే వృషభాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూజించాలి కదా, మనకి సంపదనిచ్చాయి కదా. అందుకనే కనుమ రోజున వాటిని పూజించడం జరుగుతుంది. అదే కనుమ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం.